హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్ నేను దివ్య ఈరోజు మనం పచ్చనగలతో గారెలు చేయబోతున్నాము చాలా బాగుంటుంది మామూలుగా మనం పచ్చనగ పప్పుతో మసాలా వడలు గారెలు ఇలా చేస్తాం కదా ఇలాగే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం నేను 250 ml కప్పులో ఒక కప్పు బ్లాక్ చనా తీసుకొని ఒక 6 అవర్స్ దాకా నానబెట్టుకున్నాను ఇలాగ బాగా నానాలి అప్పుడే వడకి బాగుంటుంది నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను వాటర్ అసలు ఉండకుండా ఉండేనే బాగుండది కాకపోతే మన పిండి అనేది వాటరీగా అయిపోతుంది కొంచెం ఒక 10 minutes దాకా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకుంటే వాటర్ అంతా పోయిద్ది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు ఒక 4-5 వేస్తున్నాను అది కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3-4 కరివేపాకును ఒక చిన్న ఒనియన్ అది కూడా ముక్కలు చేసి వేసాను ఒక స్పూన్ దాకా సోంబు ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం ఒక 1 ఇంచ్ పీస్ అల్లం వేసుకోండి కొంచెం ముక్కలు చేసి వేస్తున్నాను లేకపోతే గ్రైండ్ అవ్వకపోతే బాగుండదు కదా అందుకని కొంచెం శనగలు కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా గ్రైండ్ అయిపోకూడదు కొంచెం పొడి పొడిగానే చేసుకోవాలి మిగిలేదు కూడా అలాగే మిక్సీలో వేసి ఒక 2 సారి బీట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి ఇలాగే మొత్తం రెడీ చేశాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఉప్పు కూడా చూసుకొని అప్పుడు మనం అడ్జస్ట్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది కొంచెం ఉప్పు కూడా పడుతుంది నేను కొంచెం కూడా వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఒక స్పూన్ దాకా బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు ఆ బియ్యపిండి వేయడం వల్ల వడ ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకొని నేను కొంచెం కరివేపాకు కూడా ఎక్స్ట్రా వేసాను ఫ్లేవర్ బాగా వస్తుంది కదా అక్కడక్కడ కరివేపాకు కనిపిస్తా కూడా ఉంటుంది నేను ఇలా ఒక బ్యాచ్ వడలు చేసి పెట్టాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉండే ఆయిల్లోకి బాగా వేడిగా అయిన తర్వాత వేసేసుకోండి కానీ ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి ఆఫ్ ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఎందుకంటే బయట మాత్రం ఫ్రై అయిపోతుంది లోపలేమో ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా అందుకని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి కొంచెం టైం తీసుకొని ఫ్రై అయితేనే బాగుంటుంది ఇప్పుడు గారెల్ని కొంచెం టిష్యూ పేపర్ మీదకి మారుస్తున్నాను ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది కొంచెం కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన చనా వడలన్నీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మనం మామూలుగా పచ్చనగా పప్పుతో చేస్తాం కదా దానికంటే టేస్టీగా అనిపించింది నాకైతే చాలా బాగుంటుంది అందరు ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరు హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్ బై బాయ్